సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ యుద్ధ ప్రార్థన. రచయిత మార్క్ ట్వైన్, అనువాదం సుధాకిరణ్. ఈ కథ చదవటానికి అనుమతించిన సుధాకిరణ్ గారికి ధన్యవాదాలు. సుధాకిరణ్ గారి కవిత్వం, రాజకీయ ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణులపైన విశ్లేషణ వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. అనేక అంశాలపై తెలుగు, ఇంగ్లీష్ అనువాదాలు చేశారు. కథలోకి వెళదామా? యుద్ధ ప్రార్థన. మార్క్ ట్వైన్. కథా నేపథ్యం: దేశభక్తి పేరుతో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా మార్క్ ట్వైన్ 1905లో రాసిన వ్యంగ్య రచన ఇది. స్పెయిన్ అమెరికా యుద్ధానికి, అమెరికా ఫిలిప్పీన్స్ యుద్ధానికి వ్యతిరేకంగా దీన్ని రాశాడని చెబుతారు. ఈ రచనని దైవ దూషణగా పరిగణిస్తారనే భయంతో తాను మరణించే వరకు దీన్ని ప్రచురించలేదు. మార్క్ ట్వైన్ 1910లో మరణించారు. ఆ తర్వాత 1923లో కానీ ఇది వెలుగులోకి రాలేదు. యుద్ధోన్మాద వ్యతిరేక రచనలలో చిరస్థాయిగా నిలిచిపోయే రచన ఇది. అదొక మహదానంద సమయం. దేశమంతా ఆందోళనలతో అట్టుడికిపోతుంది. యుద్ధం మొదలైంది. అందరి హృదయాలలో పవిత్ర దేశభక్తి జ్వాలలు రగులుతున్నాయి. యుద్ధవేరీలు మోగుతున్నాయి. యుద్ధ సంగీతం వినిపిస్తూ ఉంది. బొమ్మ పిస్తోళ్లు పేలుతున్నాయి. టపాసులు రయ్యుమంటూ దూసుకుపోతున్నాయి. అందరి చేతులలో, ఇళ్ల కప్పుల మీద, పై వసారాలలో జెండాలు రెపరెపలాడుతూ మెరుస్తున్నాయి. కొత్త సైనిక దుస్తులు ధరించిన యువ వాలంటీర్లు విశాలమైన వీధుల్లో కదం తొక్కుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ప్రియురాళ్ళు గర్వంగా ఉత్సాహం నిండిన గొంతులతో జేజేలు పలుకుతున్నారు. రాత్రిళ్ళు సభలలో జనం ఎరగబడుతున్నారు. దేశభక్తి రగిలించే ఉపన్యాసాలు వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తున్నాయి. మధ్య మధ్యలో ఉప్పెన లాంటి కరతాళ ధ్వనులు, అప్పుడప్పుడు చెక్కుళ్లపై జాలువారే కన్నీళ్లు. ప్రార్థనా స్థలాలలో బోధకులు దేశానికి, దేశ పతాకానికి అంకితం కావాలనే ఉపదేశాలు ఇస్తూ ఉన్నారు. యుద్ధాధిపతి దేవుణ్ణి అవవాహన చేస్తూ సత్కార్యానికి సహాయపడమని వేడుకుంటున్నారు. వాళ్ళ మాటలు శ్రోతల్ని కదిలిస్తున్నాయి. నిజంగా సంతోషకరమైన సమయం అది. ఒక అరడజన మంది అసంతృప్త జీవులు యుద్ధాన్ని అంగీకరించకుండా అది న్యాయమైనది కాదేమోనన్న అనుమానాలను వ్యక్తం చేశారు. వెంటనే వాళ్ళని మీ ప్రాణాలు జాగ్రత్త అని కటువుగా, కోపంగా హెచ్చరించారు. వాళ్ళు కూడా తొందరగానే వెళ్ళిపోయారు. ఇంకేమీ సమస్యలు సృష్టించలేదు. ఆదివారం ఉదయం రానే వచ్చింది. ఆ మరుసటి రోజు బెటాలియన్లు యుద్ధరంగానికి తరలి వెళ్ళిపోతాయి. చర్చి మొత్తం నిండిపోయింది. వాలంటీర్లు ఉన్నారు. యవ్వనం తొణికిసలాడుతున్న వాళ్ళ ముఖాలలో యుద్ధ స్వప్నాల మెరుపులు, దృఢమైన ముందంజ, ఆపై వేగం పుంజుకోవడం, ఆ తర్వాత మెరుపు దాడి, మెరుస్తున్న ఖడ్గాలు, శత్రువుల పరారి, కోలాహలం, చుట్టూ కమ్ముకుంటున్న పొగ, వెంటబడి తరమటం, శత్రువు లొంగుబాటు. అది ఆ స్వప్నం. యుద్ధం నుండి ఇంటికి రావడం, పథకాలు అలంకరించుకున్న వీరులకు ఆప్యాయపు ఆహ్వానం, విజయ వైభవ కెరటాలలో కేరింతలు. వాలంటీర్లతో పాటు తమకు ప్రియమైన వాళ్ళందరూ గర్వంగా, సంతోషంగా కూర్చున్నారక్కడ. యుద్ధరంగానికి పంపడానికి కొడుకులు, అన్నదమ్ములు లేని ఇరుగు పొరుగు జనాలలో ఒకలాంటి ఈర్ష్య. దేశం నిండా దేశం జెండా గెలవడం కోసం దోహదం చేయలేకపోయామే. యుద్ధరంగంలో అత్యుత్తమమైన వీరమరణానికి తమ వాళ్ళు ఎవరూ నోచుకోలేదే అని ఈర్ష్య. ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. పాత నిబంధనల గ్రంథము నుంచి ఒక యుద్ధ అధ్యాయాన్ని చదివారు.
మొదటి ప్రార్థన చదివారు. తర్వాత భవనమంతా కంపించేలా వాద్యఘోష వినిపించింది. అందరూ ఒక్క ఉదుటన లేచి నిలబడ్డారు. వాళ్ళ కళ్ళు మెరుస్తున్నాయి, హృదయాలు స్పందిస్తున్నాయి. ప్రార్థనా గీతం ప్రతిధ్వనించింది. భయోత్పాత కారకుడా, భగవంతుడా, నడిపే మా ప్రభువా, నీ పిలిపే ఒక మేఘ గర్జన, మెరుపులు నీ ఖడ్గ ప్రహారం. ఆ తర్వాత యుద్ధ ప్రార్థన. అలాంటి దాన్ని అంతకుముందు ఎవ్వరూ ఎరగరు. అద్భుతమైన భాషలో మనసుల్ని కరిగించే ఉద్వేగభరితమైన ప్రార్థన అది. ఆ ప్రార్థన సారాంశం ఇది: నిత్య కరుణామయుడు, సహాయకుడు అయిన మన తండ్రి మన ఉత్తమ యువ సైనికుల్ని కాపాడుతాడు. దేశభక్తులైన మన యువ సైనికులకి అండగా నిలుస్తాడు, స్వాంతన చేకూరుస్తాడు, ఆస్వాదిస్తాడు. యుద్ధములో ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు కాపాడుతాడు. బలమైన తన చేయి వాళ్ళని బలవంతులుగా, ఆత్మవిశ్వాసము నిండిన వాళ్ళుగా నిలబెడుతుంది. రక్తసిద్ధ యుద్ధరంగంలో అజేయులుగా నిలుపుతుంది. శత్రువుని తుత్తునీయులు చేస్తుంది. దేశానికి, దేశ పతాకానికి శాశ్వతమైన గౌరవాన్ని, వైభవాన్ని సంపాదించి నిలబెడుతుంది. అంతలో వయసు మళ్ళిన ఒక ఆగంతుకుడు వచ్చాడు. మెల్లగా అడుగుల సవ్వడి వినిపించకుండా సభా మధ్యంలో నడుస్తూ ప్రార్థిస్తున్న మతబోధకుడి వైపే స్థిరంగా చూశాడు. పొడవాటి దేహాన్నంతటినీ కప్పివేస్తూ పాదాలను తాకే వస్త్రాలు ధరించాడు. తలపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. తెల్లటి పొడవాటి జుట్టు భుజాల్ని కప్పివేస్తుంది. అనాహ్లాదకరమైన అతని ముఖం భయం గలిపే విధంగా వింతగా పాలిపోయి ఉంది. అందరూ ఆశ్చర్యచకితులై తన వైపే చూస్తున్నారు. అతను ఆగకుండా మౌనంగా వేదికపైకి నడిచి వెళ్ళి మతబోధకుడి సరసనే నిలబడి పోయాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నందున మతబోధకుడు అతని రాకని గుర్తించకుండా తన ప్రార్థనని అలాగే చదువుతూ పోయాడు. ప్రభువా, తండ్రి, భగవంతుడా, మా దేశ సంరక్షకుడా, మా ఆయుధాలని ఆస్వాదించు, మాకు విజయాన్ని అందించు అంటూ తన ప్రార్థనని ముగించాడు మతబోధకుడు. ఆ అగంతుకుడు మతబోధకుని చేయి తాకి పక్కకు తప్పుకోమని సైగ చేశాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న మతబోధకుడు అందుకు తలొగ్గాడు. అగంతుకుడు మతబోధకుని స్థానములో నిలబడ్డాడు. ఆ అగంతుకుడు మంత్రముగ్ధులైన జనాలని కొద్ది క్షణాల పాటు పరికించి చూశాడు. అతని కళ్ళు నిజాయితీగా ఉన్నాయి. అవి ఒక ఇంత తేజస్సుతో వెలుగుతూ ఉన్నాయి. తీక్షణమైన కంఠస్వరముతో అతను మాట్లాడసాగాడు. నేను సర్వశక్తి సంపన్నుడనైన భగవంతుడి సింహాసనము చెంత నుండి సందేశాన్ని తీసుకొని వస్తున్నాను. సభ మొత్తం దిగ్భ్రాంతితో నిర్ఘాంతపోయింది. అగంతుకుడు దాన్ని గమనించాడో లేదో తెలియదు. గమనించినా దాన్ని అతను పట్టించుకోలేదు. తన సేవకుడు, మీకు కాపరి అయిన తన ప్రార్థనని దేవదేవుడు ఆలకించాడు. ఆ దేవదేవుని దూతగా మీ ఈ ప్రార్థన పర్యవసానాలని నేను మీకు వివరించిన తర్వాత మీ కోరిక అదే అయినట్లయితే భగవంతుడు ఆ కోరికను మన్నిస్తాడు. అంటే దాని పూర్తి పర్యవసానాలని మీకు నేను వివరించాలి. మనుషుల అనేక ఇతర ప్రార్థన లాంటిదే ఇది. పైకి పలికిన మాటలకి మించిన కోరికలు. కొంచెం సేపు ఆగి ఆలోచించితే తప్ప తెలియని కోరికలు కొన్ని వీటిలో ఉన్నాయి. ఈ దేవుని సేవకుడు తన ప్రార్థన చేశాడు, కానీ తానైనా ఒక్కసారి ఆగి ఆలోచించాడా? ఇందులో ఉన్న ఒక ప్రార్థన ఒక్కటి మాత్రమేనా? కాదు, ఇందులో 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి మాటలలో ఉచ్చరించినది,
ఇంకొకటి మాటల్లో ఉచ్చరించనిది. ఇవి రెండు దేవునికి వినిపించాయి. దేవుడు అన్ని విన్నపాలని, మీరు మాటల్లో పలికిన వాటిని, మాటల్లో పలకని వాటిని అన్నింటినీ వింటాడు. ఆలోచించండి. ఈ విషయం మీ మనసుల్లో ఉంచుకోండి. మీరొక ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నట్లయితే జాగ్రత్త వహించండి. ఎందుకంటే అందులో మీరు ఉద్దేశించకుండానే మీ పొరుగువానికి ఒక శాపాన్ని కోరుకుంటుండవచ్చు. మీ పంట కోసం మీరు వర్షాన్ని వరంగా కోరుకుంటే మీ పొరుగువానికి అవసరం లేని శాపాన్ని, వాని పంటకు నష్టం కలిగించే శాపాన్ని అందులో మీరు కోరుకుంటూ ఉండవచ్చు. మీరు మీ సేవకుడు ఇప్పుడు చేసిన ప్రార్థనని, మాటల్లో పలికిన ప్రార్థనని విన్నారు. మాటల్లో పలకని మిగతా భాగాన్ని మాటల్లో మీకు వివరించడానికి నన్ను భగవంతుడు దూతగా పంపించాడు. మీ బోధకుడు, మీరు అందుకు మౌనంగా ప్రార్థించారు. దాన్ని బలంగా కోరుకున్నారు. మీకు తెలియకుండా, మీరు ఆలోచించకుండా ఆ ప్రార్థన చేశారా అని దేవదేవుడు భావిస్తున్నాడు. ప్రభువా, భగవంతుడా, మాకు విజయాన్ని ప్రసాదించు అన్న మాటలు మీరు విన్నారు. అవి చాలు. మీరు పలికిన ప్రార్థన మొత్తం అర్థవంతమైన ఆ రెండు మాటల్లోనే క్లుప్తంగా ఇమిడి ఉంది. అంతకు మించిన వివరణ అవసరం లేదు. విజయం కోసం మీరు ప్రార్థించినప్పుడు ఆ విజయంతో పాటు వచ్చే పర్యవసానాలని మాటల్లో చెప్పలేదు. ఆ పర్యవసానాలు మీరు కోరుకుంటున్న విజయంతో పాటే సంభవిస్తాయి. అది మరొక విధంగా సాధ్యం కాదు. మీ ప్రార్థన విన్న తర్వాత మాటలలో పలకని మీ ప్రార్థనను కూడా దేవుడు విన్నాడు. మాటల్లో పలకని ఆ ప్రార్థనని మీకు మాటల్లో వినిపించమని ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు. ప్రభు, దేవదేవా, మా పిరంగి గుండ్లు శత్రు సైనికులని నెత్తుటి ముద్దలుగా తునాతునకులు చేసే అందుకు సహకరించు. చిరునవ్వు కాంతులతో మెరిసే శత్రువుల పంట పొలాలని మృత కళేభారాలతో కప్పివేసి వాటిని కాంతి విహీనం చేసేలా సహకరించు. వేదనతో గూర్నిల్లే క్షతగాత్రుల ఆర్తనాదాలలో, మారుమోగే ఆహాకారాలలో మా తుపాకీ పేళ్ళు వినిపించకుండా చూడు. శత్రువుల ప్రశాంత గృహాలని అగ్నిజ్వాలల్లో, మహాగ్ని కీలల్లో భస్మీపటలం చేసేలా చేయూతనివ్వు. శత్రువుల భార్యలు తమ భర్తల్ని కోల్పోయి అంతులేని శోకంతో విలపించేలా, వాళ్ళ గుండెల్ని పలికేలా సహకరించు. వాళ్ళు తమ సర్వస్వాన్ని కోల్పోయి పసిపిల్లలతో, ఆకలి దప్పులతో అల్లాడుతూ, మండు టెండల్లో మాడిపోతూ, గడ్డకట్టే శీతాకాలపు సలిగాలుల కోతలో గజగజ వణికిపోతూ, దిక్కులేని వాళ్ళై సంచరిస్తూ, కృంగి కృషించి అలసి సొలసి సొమ్మసిల్లిపోతూ, కనీసం సమాధుల్లో ఖననమయ్యేలా సావును ప్రసాదించమని నిన్ను వేడుకుంటుంటే ఆ ఆఖరి ఆశ్రయము కూడా వాళ్ళకు దక్కకుండా చూడు. నిన్ను ఆరాధించే మా కోసం వాళ్ళ ఆశల్ని ధ్వంసము చేయి. వాళ్ళ జీవితాలని నాశనం చేయి. వాళ్ళ దీన యాత్రని సుదీర్ఘమనరించు. వాళ్ళ భారంగా సాగేలా చూడు. దారి పొడవున వాళ్ళు ఎడతెగని శోకంతో కన్నీళ్లు కార్చేలా చూడు. వాళ్ళు గాయపడిన పాదాలతో నడిచే మంచు దారుల్ని రక్తసిక్తంగా వించు. ప్రేమమయుడైన తండ్రి, నీ ప్రేమ స్ఫూర్తితో మేము నిన్ను వేడుకుంటున్నాము. నిత్య విశ్వాస ఆశ్రయముగా, స్నేహితునిగా ఎలుగొందు నిన్ను సహాయపడమని మా దీన విధేయ హృదయాలతో నిన్ను విన్నవించుకుంటున్నాము. ఆమేన్. కొంచెం సేపు ఆగిన తర్వాత, ఇది మీ ప్రార్థన. ఇంకా దీనిని
మీరు కోరుకుంటున్నట్లయితే చెప్పండి. దేవదూతగా నేను ఏచి ఉన్నాను. తర్వాత ఆ మనిషి పిచ్చివాడని అనుకున్నారు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలకి అసలు అర్థమే లేదు. మిత్రులారా, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో కలుసుకుందాం.